హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనగానే దర్శకులంతా ఏరి గంతేస్తారు. ఆయన దగ్గర నుంచి అవకాశం రావడమే ఆలస్యం అన్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే అంతటి అగ్రశ్రేణి కథానాయకుడితో సినిమా చేస్తే తాము కూడా స్టార్ డైరెక్టర్గా మారిపోతామని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి చిరంజీవి ఓ దర్శకుడిని పిలిచి ఈ సినిమా చేద్దామంటూ స్క్రిప్ట్ కూడా ఇచ్చినప్పటికీ చేయనని భయపడుతూ ముఖం మీదే చెప్పేశాడు. దానికి చిరంజీవి ఏమాత్రం నుంచుకోకుండా సరే అన్నారు. అయితే అదే దర్శకుడితో తర్వాత సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? చిరంజీవి మలయాళం సినిమా లూసిఫర్ను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయడానికి పలువురు దర్శకులను సంప్రదించారు. వారిలో సుజీత్, బాబీ లాంటి వారు కూడా ఉన్నారు. కానీ వారెవరూ ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు, ఆసక్తి చూపించలేదు. అలాగే బాబీ కూడా చేయనన్నాడు. నేను అనుకున్న చిరంజీవి వేరు, నేను అభిమానులకు చూపించే చిరంజీవి వేరు అని వేరే వారి కథతో తాను సినిమాలు చేయనని, తన సొంత కథతోనే సినిమా చేస్తానని కుండ బద్దలు కొట్టినట్లే చెప్పేశాడు. వేరే వారి కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది, అందుకు సర్దార్ గబ్బర్ సింగ్ నిదర్శనమని వివరించారు. సరే, అలా అయితే నువ్వు నన్ను ఏ విధంగా చూపించాలనుకుంటున్నావో కథ చెప్పు, అలాగే చేద్దామని బాబీని చిరంజీవి కోరారు. కొద్ది రోజులు సమయం తీసుకున్న బాబీ తర్వాత వెళ్ళి వాల్తేరు వీరయ్య కథను చెప్పగా అది చిరంజీవికి బాగా నచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం వైశ్వ దర్శకత్వంలో విశ్వాంబర చేస్తున్నారు చిరు. త్రిష కథానాయికగా నడుస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్పై 300 కోట్ల బడ్జెట్ రూపుదిద్దకపోతుంది. మే నెలలో విడుదల కానుంది. తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా, శ్రీకాంత్ ఉదల్తో ఓ సినిమా, తర్వాత బాబీతో మరో సినిమా చేయనున్నాడు చిరంజీవి. దీని గురించి మీరేమంటారు? మీరు ఎవరైనా మెగా ఫ్యాన్స్ ఉంటే కామెంట్లో మెగాస్టార్ అని టైప్ చేయండి. అండ్ ఆయన ఎందుకు మీకు అంత ఇష్టమో, ఎందుకు ఆయన్ని అంత అభిమానిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.